ముంబై ఫిల్మ్ సిటీలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ కాంట్రాక్టర్ పైన కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్కు తీవ్ర గాయాలు కాగా వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటనా స్థలానికి కేవలం 20 అడుగుల దూరంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. కాల్పుల శబ్దం విన్న సినిమా క్రూ రక్తపు మడుగులో ఉన్న కాంట్రాక్టర్ను చూసి కంగుతిన్నారు. షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు. ఈ విషయాన్ని బిగ్ బిఏ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాల్పుల్లో కాంట్రాక్టర్ మరణించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అమితాబ్. राजू शिंदे करके एक जो आदमी है वो सिक्योरिटी कॉन्ट्रैक्टर है। ये यहाँ बालाजी फिल्म स्टूडियो जो है उसके गेट में बैठा था। करीबन 2 बजे के आसपास एक आदमी हेलमेट पहन के आया और उसने 3 गोलियां चलाई, जिसमें कि 2 गोलियां राजू शिंदे की पेट में लगी है, एक गोली उसके हाथ को लगी है। उसके तुरंत बाद फायरिंग करने वाला आदमी यहाँ से भाग निकला। भागने के बाद गेट के बाहर एक मोटरसाइकिल वाला उसका इंतजार कर रहा था, उस पे बैठ के उसने भागने की कोशिश किया। उसी समय सिक्योरिटी के एक आदमी ने उसका पीछा किया। आगे जाके अराउंड एक 200 मीटर पर वो वहाँ मोटरसाइकिल छोड़ के जंगल की तरफ भाग गए। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చూసినట్టయితే గోరేగావ్ ఫిలిం సిటీలో, ముంబైలో గోరేగావ్ ఫిలిం సిటీ వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఒక్కసారి అందరూ ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా ఈ ఫిలిం సిటీలో ఈ రోజు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ షూటింగ్ కూడా జరుగుతుంది. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఈ విషయంపై తీవ్ర ఉద్రిక్తత కూడా కనిపిస్తుంది. కొంచెం ముఖ్యంగా కాల్పులు జరిగిన వ్యక్తిని పరిశీలించినట్టయితే ఆయన శివసేన చలనచిత్ర సేన ఏదైతే ఉందో దానికి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా స్థానిక కేబుల్ ఆపరేటర్ కూడా. ఆయన ముఖ్యంగా ఆర్ఏ కాలనీలో సాయిబాబా మందిర్ కి ట్రస్ట్ సంస్థాపకులు కూడా ఉన్నారు. దీంతో అనేక కార్యక్రమాలు చేస్తుంటున్నారు. రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నారు. ఈ గత నెలలోనే రాజు షిందే ఎవరిపై అయితే కాల్పులు జరిగాయో ఆయనపై గత నెలలో ఠానే సెషన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇలాంటి నేపథ్యం ఉన్న రాజు షిందే శ్రీకాంత్ అలియాస్ రాజు షిందేపై కాల్పులు జరగడంపై ఆయనలో ఎవరో తెలిసిన వ్యక్తి అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఏ కాలనీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా నాకాబందీలు నిర్వహించారు. ఇప్పటి వరకు మనం పోలీసులను విచారించాము. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పకపోయినా వాళ్ళు ఒక ప్రాథమిక అంచనా మేరకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు, 2 దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీ యజమానికి సంబంధించిన వారిని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి కారదు. ప్రస్తుతం గాయాలైన రాజు షిందే ముందుగా గోరేగావ్లోని లైఫ్ లైన్ ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో ఆయనని నానావతి ఆసుపత్రికి తరలించారు.